ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాముల విషయానికి వస్తే రకరకాల నమ్మకాలు, భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం తరచుగా వినే ఎగిరే పాము గురించి రకరకాల చర్చలు ఉన్నాయి. దీనిని క్రిసోపేలియా అర్నాట లేదా తక్షక నాగు అని కూడా అంటారు. అయితే ఇది నిజంగానే ఎగురుతుందా? దీని విషం ఎంత ప్రమాదకరం? ఈ విషయాలపై వన్యప్రాణి నిపుణులు స్వప్నల్ కటల్ సంచలన విషయాలను పంచుకున్నారు. సినిమాలో తక్షక నాగు గాలిలో ఎగురుతున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఏ పాము కూడా పక్షుల్లా రెక్కలు ఊపుతూ ఎగరలేదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పాము ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు లేదా నేలపై ఉన్న ఎరపైకి అద్భుతంగా దూకగలదు. చెట్టుపై నుంచి దుంకినప్పుడు ఈ పాము తన శరీరాన్ని తెడ్డులాగా వెడల్పుగా మారుస్తుంది. దీనివల్ల గాలిని నిరోధిస్తూ పారాషూట్ లాగా కొంత దూరం వరకు గాలిలో తేలుతూ వెళ్తుంది. ఇది చూడడానికి ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది తప్ప అది నిజంగా ఎగరదు. మనం దీనిని తక్షక నాగుపాము అని పిలిచినప్పటికీ అది అసలైన నాగుపాము కుటుంబానికి చెందింది కాదు. నాగుపాములు ప్రమాదం వస్తే పడగ విప్పి బుసలు కొడతాయి. వాటి కాటు పడితే అరగంటలో మనిషి ప్రాణాలు పోతాయి. కానీ తక్షక నాగుపాము పడగ ఉండదు. ఇది బొరియాలో నివసిస్తూ ఉంటుంది. ఆహారం కోసం చెట్లపై తిరుగుతూ ఉంటుంది. సినిమాలో తక్షక నాగు అత్యంత భయంకరమైన విషపూరితమైన పాముగా చిత్రీకరిస్తారు. కానీ వాస్తవం దీనికి పూర్తి భిన్నంగా. నిపుణుల ప్రకారం తక్షక నాగుపాము విషం అంత ప్రమాదకరమైంది కాదు. దీని కాటు వల్ల మనుషులు చనిపోయే అవకాశం లేదు. ఒకవేళ ఇది చిన్న పిల్లలను కరిస్తే కేవలం తేలికపాటి విరోచనాలు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. అంతకు మించి ఇది ప్రాణాపాయం కలిగించదు. అందుకే సోషల్ మీడియాలో లేదా సినిమాలో కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. తక్షక నాగు ఒక వింతైన అరుదైన లక్షణాలున్న పాము మాత్రమే తప్ప ఇది మనుషుల్ని చంపే రాక్షసి కాదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.